డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ట్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీట్ 2025 రిజల్ట్ వచ్చేసింది. ఒక అధ్యాయం పూర్తయింది, ఇంకొక అధ్యాయం మిగిలి ఉంది. అదే కాలేజీల్లో అడ్మిషన్స్. కట్ ఆఫ్ అని చాలా కోచింగ్ సెంటర్లు యూట్యూబ్ ఛానల్లో వీడియోలు విడుదల చేశాయి. అందరూ ఊహించినట్టే నీట్ చరిత్రలో లేనన్ని తక్కువ మార్కులు టాప్ ర్యాంకుల్లో వచ్చాయి. కానీ మిడిల్ అంటే 500 నుంచి 400 మధ్య అందరూ ఊహించిన దానికంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందువల్ల అందరి ఎక్స్పెక్టేషన్స్ తప్పాయి. అలెన్, ఆకాష్, అన్అకాడమీ, సిఎల్సి శిఖర్ క్లాసెస్, ఓం ఎడ్యుకేర్, శ్రీ చైతన్య, శ్రీ గోసాలిటీస్ మొదలైనటువంటి కోచింగ్ సెంటర్లు వారి కటాఫ్స్ని ఇవ్వటం జరిగింది. వారి అంచనాలకు తగ్గట్టు వారు కటాఫ్స్ని ఇచ్చారు. పరిశీలించండి, నేను స్క్రీన్పై డిస్ప్లే చేశాను. అన్నీ ఇంచుమించుగా తప్పుగా ఉన్నాయి. అన్నిటిలో ఆల్ ఇండియా కోటా విషయంలో అన్అకాడమీ ఇచ్చినటువంటి కటాఫ్స్ కొంతవరకు దగ్గరగా కరెక్ట్గా ఉన్నాయి. స్టేట్ కోటా విషయంలో శ్రీ చైతన్య, శ్రీ గోసాలిటీస్ అంచనాలు దగ్గరగా ఉన్నాయి. ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ టేబుల్ విషయంలో నేషనల్ వైడ్ కోచింగ్ సెంటర్ల కంటే మన రాష్ట్రంలోని శ్రీ చైతన్య, శ్రీ గోసాలిటీస్ ఇచ్చిన టేబుల్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. అయినా ఇంకా కటాఫ్లు తగ్గుతాయి. కారణం ఏమిటంటే ఈ సంవత్సరం మెడికల్ సీట్స్ పెరుగుతాయి. స్వయంగా ఎన్ఎంసి చైర్మన్ శ్రీ గంగాధర్ గారు న్యూస్ పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ సంవత్సరం 15,000 మెడికల్ సీట్లు పెరగనున్నాయని అతడే చెప్పాడు. ఈ సంవత్సరం 15,000 మెడికల్ సీట్లు పెరగనున్నాయని శ్రీ గంగాధర్ గారు చెప్పారు. మెడికల్ సీట్లు అంటే ఇందులో పీజీ, యూజీ, నర్సింగ్ మొదలైనవన్నీ ఉంటాయి. అందులో 3 నుంచి 4,000 గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్లు పెరగబోతున్నాయని ఒక అంచనా. అంటే ఆల్ ఇండియా కోటాలో సుమారు 500 నుండి 600 సీట్లు పెరగబోతున్నాయి. కాబట్టి కటాఫ్లు తగ్గుతాయి. అలాగే ఈ సంవత్సరం నీట్ రాసిన అభ్యర్థులు బాగా తగ్గారు. ఆల్ ఇండియా కోటాలో ఒక్క జనరల్ మాత్రమే పెరిగారు. మిగిలిన అన్ని గ్రూపులు తగ్గాయి. జనరల్ లాస్ట్ ఇయర్ కంటే ఎపీర్ అయినటువంటి అభ్యర్థులే 64,000 మంది పెరిగారు. క్వాలిఫైడ్ అభ్యర్థులు 4,800 మంది పెరిగారు. ఓబీసీ చూస్తే ఎపీర్ అయినటువంటి అభ్యర్థులు 1,00,000 వరకు తగ్గారు. క్వాలిఫైడ్ అభ్యర్థులు 53,914 మంది తగ్గారు. అదే ఎస్సీ క్యాస్ట్ని చూస్తే ఎపీర్ అయినటువంటి అభ్యర్థులే 22,000 మంది తగ్గారు. క్వాలిఫైడ్ అభ్యర్థులు 9,868 మంది తగ్గారు. అంటే సుమారు 10,000 మంది తగ్గారు. ఎస్టీ క్యాస్ట్ని మనం తీసుకుంటే ఎపీర్ అయినటువంటి అభ్యర్థులే 6,200 మంది తగ్గారు. క్వాలిఫైడ్ అభ్యర్థులు 1,267 మంది తగ్గారు. ఈడబ్ల్యూఎస్ని మనం చూసుకుంటే ఎపీర్ అయినటువంటి అభ్యర్థులే 36,000 మంది తగ్గారు. క్వాలిఫైడ్ అభ్యర్థులు 19,000 మంది తగ్గారు. ఈ విధంగా చూసిన ఆల్ ఇండియా కోటా కటాఫ్లు బాగా తగ్గుతాయి. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ యొక్క వివరాలు తెలుసుకుందాం. తెలంగాణ నుండి నీట్ 2025కి రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు 7,719 మంది ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే తగ్గారు. అదేవిధంగా ఎగ్జామ్కి ఎపీర్ అయినటువంటి స్టూడెంట్స్ 7,589 మంది తగ్గారు. ఈ సంవత్సరం పరీక్ష రాసి క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ మన తెలంగాణ రాష్ట్రం నుండి 5,772 మంది స్టూడెంట్స్ తగ్గారు. కాబట్టి కటాఫ్లు బాగా తగ్గుతాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో 2 ప్రైవేట్ కాలేజీలు రానున్నాయి. కాబట్టి ఇంకా కటాఫ్ తగ్గుతుంది. మన రాష్ట్రంలో కటాఫ్ గవర్నమెంట్ ప్రైవేట్లలో ఎంతెంత ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం. రాష్ట్రంలో గవర్నమెంట్ కాలేజీలకు నోటీసులు వచ్చాయి. సీట్లు పోతాయి అనే ప్రచారం జరుగుతుంది. అది నమ్మకండి, ఆందోళన చెందకండి. ఆ నోటీసులు ప్రభుత్వ కాలేజీల్లో సౌకర్యాలు సరిగ్గా లేవని, వాటిని వెంటనే పెంచమని మాత్రమే ఇవ్వటం జరిగింది. మన విద్యాశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఒక్క సీటు కూడా పోనివ్వం, ధైర్యంగా ఉండండి అని మొన్న ప్రెస్ మీట్ లో చెప్పారు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మనకి ఈ సంవత్సరం కొత్త కాలేజీలు రావచ్చు కాబట్టి కటాఫ్లు తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. అంతేకాదు క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కూడా 5,800 వరకు తగ్గిపోయారు. అందువల్ల ఇప్పుడున్న కటాఫ్ కంటే 2-3 వేలు ర్యాంకు క్రిందకు వస్తుంది. ఈ కటాఫ్లు మొదట గవర్నమెంట్ కాలేజీల్లో మనం చూద్దాం, తర్వాత ప్రైవేట్ కాలేజీల్లో చూద్దాం.
గవర్నమెంట్ కాలేజీల్లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ జనరల్ 413 మార్కులు, ఈడబ్ల్యూఎస్ 412, బీసీఏ 355, బీసీబీ 400, బీసీసీ 350, బీసీడీ 403, బీసీఈ 399, ఎస్సీ 357, ఎస్టీ 360 మార్కులుగా మన గవర్నమెంట్ కాలేజీల్లో ఈ సంవత్సరం ఉండబోతుంది. ఈ మార్కులు వచ్చిన వరకు తప్పనిసరిగా కాలేజీలో సీటు వస్తుంది. ఇప్పుడు మనం ప్రైవేట్ కాలేజీల యొక్క కట్ ఆఫ్ని చూద్దాం. జనరల్ 403, బీసీఏ 347, బీసీబీ 390, బీసీసీ 354, బీసీడీ 400, బీసీఈ 380, ఎస్సీ 350, ఎస్టీ 351 మార్కులుగా ఈ సంవత్సరం కట్ ఆఫ్ ఉండబోతుంది. ఈ సంవత్సరం మన తెలంగాణలో ఈ మార్కులు ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా సీటు వస్తుంది. ఇంకా 1 నుండి 5 మార్కులు తగ్గినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ప్రతి విద్యార్థి కౌన్సిలింగ్కి అప్లై చేసి కౌన్సిలింగ్లో పాల్గొనండి. తప్పక మీకు మేలు జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులోకి రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.